హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పపాయ కర్రీ. ఇది మనం రా పపాయతో చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయ పులుసు ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో అలాగే ఈ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ ఇది మనకి హెల్త్కు చాలా మంచిది. మన స్కిన్ను హెల్తీగా ఉంచడంలోనూ అలాగే మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడంలోనూ వెయిట్ లాస్లోనూ డైజెషన్లోనూ చాలా యూజ్ అవుతుంది. మరి ఈ రెసిపీను సింపుల్ మెథడ్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అంతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను, చూసేయండి. మనం ఇక్కడ రా పపాయాని తీసుకుంటున్నాము. ఈ పపాయాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కర్రీకు మరీ పచ్చిగా ఉండద్దు, అలాగే మరీ ముగ్గిపోకూడదు. ఈ కలర్లో ఉండాలన్నమాట. సో ఈ రకంగా పీల్ చేసేసుకొని మనం వీటిని ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాదండి, మీడియం సైజ్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనం కుక్ చేసిన తర్వాత కొంచెం మెత్తగా అయిపోతాయి ఇవి. సో మధ్య మధ్యలో మనకి పీసెస్ లాగా తగులుతూ ఉండాలంటే ఒక మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వేసుకున్నానండి. వేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఒక 20 మినిట్స్ పాటు మనం సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కలను యాడ్ చేసేసుకుంటున్నాము. అలాగే దీంట్లో నేను ఆనియన్ అండ్ చిల్లీస్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 మీడియం సైజ్ ఆనియన్ అలాగే 3 చిల్లీస్ కట్ చేసుకున్నవి యాడ్ చేసేసుకుంటున్నానండి అదే కుక్కర్లో. అండ్ అలాగే మనం సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా దీంట్లో వేసేసుకోవాలి. సో ఈ కర్రీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ శనగపప్పు తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ ఆ పపాయాలో వాటర్ ఉంటుంది, మనం శనగపప్పులో కూడా వాటర్ వేసాం కదండి. జస్ట్ కొంచెం వేసేసుకుని ఈ కుక్కర్ మూత అయితే మనం పెట్టేసుకోవాలి. సో కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకుని అట్లీస్ట్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు, పపాయ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు 3 విజిల్స్ అయితే వచ్చేసాయి కదండి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసేద్దాము. చూసారా, పపాయ అనేది చాలా ప్రాపర్గా కుక్ అయిపోయింది. అలాగే శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. సో దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాము. అలాగే కారం వేసుకుంటున్నాను 1/2 టేబుల్ స్పూన్. ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి ఎక్కువగానే, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు, అంటే ఒక 10 మినిట్స్ పాటు ఇట్లా బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఈ రకంగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది కర్రీ అయితే ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది. ఇది మన హెల్త్ కూడా చాలా మంచిదండి. మన హెయిర్కు, స్కిన్కు అలాగే మన డైజెషన్కు చాలా మంచిది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. నేను ఇక్కడైతే కొంచెం బెల్లం వేసుకున్నాను. అలాగే దాంతోపాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ చింతపండు రసం అయితే వేసుకున్నాను. వేసుకుని చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీ అనేది స్వీట్గానే ఉంటుంది. మనకి గుమ్మడికాయ తింటే ఎలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందో అలాగా ఆ టేస్ట్లో ఉంటుంది అన్నమాట ఈ కర్రీ. ఈసారి మీకు రా పపాయ దొరికితే మాత్రం కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా బాగుందని. సో ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మనం తాలింపు పెట్టుకోబోతున్నాము. సో దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే అథెంటిక్ కర్రీలోకి మనం తాలింపు పెట్టుకున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఆ కర్రీ ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తాయి మనకి. అలాగే దీంట్లో ఆవాలు వేసుకున్నాను, శనగపప్పు, అలాగే దీంట్లో మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను. సో మినప్పప్పు వేసేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుంటున్నాను.
అలాగే దీంట్లో కొంచెం ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, ఒక పాయ వెల్లుల్లి వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఇంగు పొడి వేసుకుంటున్నానండి. సో ఇంగు పొడి కూడా మన డైజెషన్కు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ముందుగా కర్రీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చేసేసుకొని ఒకసారి ఆ తాలింపు అంతా దీంట్లో చక్కగా కలిసే వరకు కలిపేసుకోవాలి. సో ఈ కర్రీ కుక్ అవుతున్నప్పుడే ఇల్లంతా మంచి పోపు స్మెల్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. మనకి ఇష్టమైతే రోటీస్లో కూడా తినచ్చు. యూజువల్గా జస్ట్ ఆ కర్రీ ఉట్టి కర్రీనే తినేస్తాం, అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రా పపాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే టేస్ట్ చూపించేయండి. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. But thanks for watching. Bye bye. See you in next video.